హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేసాయిజీ ట్యూటోరియల్స్. టుడే చూసుకున్నట్లయితే అనదర్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి బీకామ్ కంప్యూటర్స్ 5th సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ప్రోగ్రామింగ్ సి అనే లాంగ్వేజ్ అంటే ఒక సబ్జెక్ట్ అయితే ఉంది. పేపర్ కోడ్ చూసుకున్నట్లయితే దానికి S5751 అనమాట. ఇది 2019 క్వశ్చన్ పేపర్ ఫ్రెండ్స్. మనకి 3 hours ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ 75 మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఇది మనకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే సెక్షన్ ఏలో చూసుకున్నట్లయితే మనకి 5 marks క్వశ్చన్స్ ఉంటాయి. 5 marks క్వశ్చన్స్ టోటల్ 10 క్వశ్చన్స్ ఇస్తారు. 10 out of 5 అయితే రాయాల్సి ఉంటుంది. 5 అయితే మీ చాయిస్ వదిలేయచ్చు. ఓకేనా. నెక్స్ట్ పార్ట్ బిలో చూసుకున్నట్లయితే 10 marks క్వశ్చన్స్ ఉంటాయి. అప్పుడు పార్ట్ బిలో వచ్చినప్పుడు డిస్కషన్ చేద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ యూనిట్ నుంచి అంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫ్లో చార్ట్స్ విత్ అన్ ఎగ్జాంపుల్. మనకి ఫ్లో చార్ట్స్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా. ఫ్లో చార్ట్స్, అల్గరిథమ్స్ ఈ 2 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ సి లాంగ్వేజ్ యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఈ 4 క్వశ్చన్లు అయితే ప్రిపేర్ అయినట్లయితే మీకు ఖచ్చితంగా అయితే 5 marksలో ఒక 1 or 2 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా తగులుతాయి అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్లో చార్ట్స్ విత్ అన్ ఎగ్జాంపుల్ అనేది ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ విత్ అన్ ఎగ్జాంపుల్. నేను చెప్పాను కదా స్ట్రక్చర్ కూడా ఇంపార్టెంటే. స్ట్రక్చర్ నేర్చుకోండి. ఒక ఎగ్జాంపుల్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ కూడా నేర్చుకున్నట్లయితే ఎగ్జాంపుల్ మెన్షన్ చేసినట్లయితే మీకు 5 marks అయితే వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే థర్డ్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ డూ వైల్ లూప్ విత్ అండ్ ఎగ్జాంపుల్. డూ వైల్ లూప్ని ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ డూ వైల్ లూప్కి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ని అయితే రాసినట్లయితే మీకు 5 marks అనేవి పడిపోతాయి. అండ్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ అబౌట్ బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఈ బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఈ బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ అనే క్వశ్చన్ అనేది మనకి 2017లో వచ్చింది, 18లో వచ్చింది, 19లో కూడా వచ్చింది అనమాట. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్ అయితే స్కిప్ చేయొద్దండి. అండ్ డిఫైన్ ఏ ఫంక్షన్, సేమ్ క్వశ్చన్ ఇది కూడా. డిఫైన్ ఏ ఫంక్షన్, లీస్ట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఫంక్షన్స్. అంటే మనకి ఫంక్షన్ని డెఫినేషన్ రాసి తర్వాత దాని యొక్క ఫంక్షన్స్ యొక్క అడ్వాంటేజెస్ని మీరు మెన్షన్ చేసినట్లయితే మీకు 5 marks అనేవి పడిపోతాయి. అండ్ సిక్స్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిఫైన్ ద రికర్సివ్ ఫంక్షన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ విత్ అన్ ఎగ్జాంపుల్. మనకి రికర్సివ్ ఫంక్షన్ మీద కూడా క్వశ్చన్ రిపీటెడ్గానే అవుతుంది. కాబట్టి దీనికి ఎగ్జాంపుల్ అండ్ రికర్సివ్ ఫంక్షన్కి ఒక డెఫినేషన్ నేర్చుకున్నట్లయితే మీకు 5 marks కూడా ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి. డిఫైన్ అన్ అర్రే, హౌ టు యాక్సెస్ అండ్ స్టోర్ వాల్యూస్ ఇన్ అన్ అర్రే, ఎక్స్ప్లెయిన్. ఓకేనా. మనకి అర్రే యొక్క డెఫినేషన్ని రాసి ఆ అర్రేలోకి ఎలిమెంట్స్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, అంటే వాల్యూస్ని ఎట్లా స్టోర్ చేయాలి, అంటే స్టోర్ చేసిన వాల్యూస్ని ఏ విధంగా యాక్సెస్ చేయాలనేది ప్రోగ్రామ్ ద్వారా మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు 5 marks అనేవి పడతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూడండి. డిఫైన్ ద స్ట్రింగ్, హౌ టు క్యాల్కులేట్ ద లెంత్ ఆఫ్ అన్ అర్రే, ఎక్స్ప్లెయిన్. అంటే స్ట్రింగ్ని ఒక డెఫినేషన్ని రాసి అండ్ అర్రే యొక్క లెంత్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది కూడా రాసినట్లయితే మీకు 5 marks అనేవి పడతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నైన్త్ క్వశ్చన్ చూడండి. డిఫైన్ ఏ పాయింటర్ అండ్ హౌ టు డిక్లేర్ ఏ పాయింటర్ వేరియబుల్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. పాయింటర్ యొక్క డెఫినేషన్ రాసి అండ్ పాయింటర్ వేరియబుల్ని ఏ విధంగా డిక్లేర్ చేయాలి అనేది కూడా మీరు ప్రోగ్రామ్ రాసినట్లయితే మీకు 5 marks ఖచ్చితంగా అవుట్ ఆఫ్ పడతాయి అనమాట. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎన్యుమరేటెడ్ డేటా టైప్స్ విత్ అన్ ఎగ్జాంపుల్. అండ్ మనకి ఎన్యుమరేటెడ్ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో సి లాంగ్వేజ్లో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ని అయితే రాసినట్లయితే మీకు 5 marks పడతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ బి చూసుకున్నట్లయితే మనకి 10 marks క్వశ్చన్స్ ఉంటాయి. 10 marks క్వశ్చన్స్లో మనకి ఒక్కొక్క యూనిట్కి 2 క్వశ్చన్లు చొప్పున టోటల్ 10 క్వశ్చన్స్ ఇస్తారు. 2 క్వశ్చన్లు ఇచ్చింటారు కదా, 2 క్వశ్చన్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ప్రతి యూనిట్ నుంచి. ఓకేనా. మనకి టోటల్ 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినట్లయితే మనకి 5 times 50 marksకి అయితే స్కోర్ చేసుకోవచ్చు. మనకి ఫస్ట్ యూనిట్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్స్ చూద్దాం. డిస్కస్ అబౌట్ ఆపరేటర్స్ ఇన్ సి లాంగ్వేజ్ విత్ అన్ ఎగ్జాంపుల్. మనకి సి లాంగ్వేజ్లో ఆపరేటర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా, వాటిని గురించి అంతా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి వాటికి ఒక ప్రోగ్రామ్ని అయితే రాసినట్లయితే మీకు 5 marks అనేవి పడిపోతాయి ఫ్రెండ్. సారీ 10 marks క్వశ్చన్ కాబట్టి 10 marks అయితే వస్తాయి. ఆపరేటర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆపరేటర్స్ కూడా 2-3 times అయితే మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో రిపీట్ అయింది కాబట్టి బాగా నేర్చుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెకండ్ క్వశ్చన్ చూడండి. బి క్వశ్చన్. డిస్కస్ అబౌట్ ఐఓ స్టేట్మెంట్స్ ఇన్ సి లాంగ్వేజ్ విత్ ఎగ్జాంపుల్. మనకి ఐఓ స్టేట్మెంట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒకసారి కాన్సన్ట్రేట్ చేసి చదువుకున్నట్లయితే మీకు 10 marks పడిపోతాయి ఫ్రెండ్స్. పెద్ద కష్టమేం కాదు సి లాంగ్వేజ్ అనేవి, ఎందుకంటే రిపీటెడ్ క్వశ్చన్స్ అండ్ రిపీటెడ్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా అయితే పాస్ అయిపోవచ్చు. కాకపోతే మీరు నేర్చుకోవడమే కొంచెం డిఫికల్ట్ అనమాట. అంతేనా. సరేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ నుంచి చూసుకున్నట్లయితే రైట్ ఏ సి ప్రోగ్రామ్ బై యూజింగ్ స్విచ్ కేస్ స్టేట్మెంట్. మనకి స్విచ్ కేస్ స్టేట్మెంట్ని యూటిలైజ్ చేస్తూ సి ప్రోగ్రామ్ని అయితే రాయమని అంటున్నారు. అంటే జస్ట్ ప్రోగ్రామ్ రాసినట్లయితే మీకు 10 marks పడిపోతాయి.
ఓకేనా, అదన్న ప్రోగ్రామ్ అన్న రాయొచ్చు. లేకపోతే మనకి బి క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిస్కస్ అబౌట్ వేరియస్ టైప్స్ ఆఫ్ లూప్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఒకటి మాత్రం ఇక్కడ దృష్టిలో పెట్టుకోండి, ఇక్కడ వేరియస్ టైప్స్ ఆఫ్ లూప్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఎగ్జాంపుల్స్ని అయితే రాయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఇప్పుడు మనకి వేరియస్ లూప్స్ ఏవే ఉన్నాయి, ఫర్ లూపు, వైల్ లూపు అండ్ డూ వైల్ లూపు, 3 లూప్స్ ఉన్నాయి. ఆ 3 లూప్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా అట్లా ఆ మూడిటికి గాను ఎగ్జాంపుల్స్ని అయితే రాయాల్సి ఉంటుంది. దానికంటే ఇది చాలా బెస్ట్ కదా, స్విచ్ కేస్ స్టేట్మెంట్ని యూటిలైజ్ చేస్తూ ఒక ప్రోగ్రామ్ని రాస్తే. ఓకేనా, కాబట్టి ఇక్కడ మీరు లాజిక్గా ఆలోచించినట్లయితే మీకు అన్నీ నేర్చుకొని పోయినారనుకోండి, ఇది జస్ట్ ప్రోగ్రామ్ రాస్తే అయిపోతుంది. ఓకేనా, కాబట్టి 10 మార్క్స్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది ఫ్రెండ్స్ మనకి లాజిక్ అయితే మీకు గుర్తుపెట్టుకోండి. అంటే ప్రోగ్రామ్ అడిగినప్పుడు జస్ట్ ప్రోగ్రామ్ రాస్తే సరిపోతుంది, అంటే అన్నీ నేర్చుకున్నట్లయితే మీరు. మనకి సెకండ్ యూనిట్లో చూసుకున్నట్లయితే అన్నీ మనకి చాలా ఈజీనే. లూప్స్ కానీ లేకపోతే కండిషనల్ స్టేట్మెంట్స్, ఇఫ్ కండిషన్స్, ఇఫ్ ఎల్స్ ఏమన్నా ఉన్నాయి కదా అవి కానీ, అంటే స్విచ్ స్టేట్మెంట్స్. ఓకేనా, స్విచ్ కేస్ స్టేట్మెంట్, ఈ 3 టాపిక్స్లో మీరు పర్ఫెక్ట్గా ఉన్నారనుకుంటే మీకు ఖచ్చితంగా అయితే ఇక్కడే మీకు 15 మార్క్స్ అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే థర్డ్ యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫంక్షన్ ప్రోటోటైప్, డెఫినేషన్ అండ్ ఫంక్షన్ కాల్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఓకేనా, మనకి ఫంక్షన్ ప్రోటోటైప్ని ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ డెఫినేషన్ రాసి అండ్ ఫంక్షన్ కాల్ ఏదైతే ఉందో వాటికి దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి కూడా ఎగ్జాంపుల్ రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ బి క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిస్కస్ అబౌట్ స్టోరేజ్ క్లాసెస్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకేనా, మనకి స్టోరేజ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో సి లాంగ్వేజ్లో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి దానికి ఒక ఎగ్జాంపుల్స్ని అయితే రాసేసినట్లయితే మీకు 10 మార్క్స్ అయితే పడిపోతాయి. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ నుంచి చూడండి, మనకి డిస్కస్ అబౌట్ వేరియస్ టైప్స్ ఆఫ్ అర్రేస్ ఇన్ సి లాంగ్వేజ్ విత్ ఎగ్జాంపుల్స్. ఇది కూడా మనకి రిపీటెడ్ క్వశ్చన్ అయిపోయింది. అర్రేస్ కూడా టైప్స్ ఆఫ్ అర్రేస్ చాలా చాలా ఇంపార్టెంట్, సి లాంగ్వేజ్లో బాగా నేర్చుకోండి. నెక్స్ట్ అదన్న టైప్స్ ఆఫ్ అర్రేస్ అన్న రాయొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్యారెక్టర్ ఫంక్షన్స్ గురించి అయితే అడిగాడు అనమాట. క్యారెక్టర్ ఫంక్షన్స్ కూడా ఇంపార్టెంటే, ఈ క్వశ్చన్ కూడా చూసుకోండి. ఎందుకంటే సేమ్ క్వశ్చన్ రిపీట్ అవుతుంది, కాబట్టి మీరు రిపీట్ అయ్యే క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా నేర్చుకొని పెట్టుకున్నట్లయితే ఈజీగా అయితే స్కోర్ ఎక్కువ అయితే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి సబ్జెక్ట్స్లో మీరు స్కోర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఖచ్చితమైనటువంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు వాటిని నేర్చుకోవడంలో ఇంకా ఏముంది చెప్పండి. వేరే వేరే క్వశ్చన్లు వస్తున్నాయి అన్నప్పుడు అయితే మనం భయపడాల్సి ఉంటుంది. అయ్యో వేరే క్వశ్చన్స్ ఏ క్వశ్చన్స్ వస్తాయేమో, ఏమి నేర్చుకోలేమో అనేసి. మీకు ఖచ్చితంగా ఇవే క్వశ్చన్స్ వస్తాయని తెలిసినప్పుడు ఇంకా మీరు నేర్చుకోవడంలో ఏమి ఇబ్బంది చెప్పండి. కాబట్టి బాగా నేర్చుకోండి, అందరూ ఈజీగానే స్కోర్ చేసుకోవచ్చు ఈ సబ్జెక్ట్లో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 15th క్వశ్చన్ చూడండి, డిఫైన్ ద స్ట్రక్చర్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ అర్రేస్ ఆఫ్ స్ట్రక్చర్స్ విత్ అన్ ఎగ్జాంపుల్. మనకి స్ట్రక్చర్ని ఆ డెఫినేషన్ రాసి అండ్ అర్రే ఆఫ్ స్ట్రక్చర్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు 10 మార్క్స్ అయితే పడిపోతాయి అనమాట. ఆ స్ట్రక్చర్స్ గురించి అన్న రాయొచ్చు, లేకపోతే మనకి యూనియన్స్ గురించి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంకో క్వశ్చన్ చూసుకున్నట్లయితే బి క్వశ్చన్ చూడండి, డిఫైన్ ద యూనియన్, ఎక్స్ప్లెయిన్ ఇట్ విత్ అన్ ఎగ్జాంపుల్. మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని ఫాలో చేస్తూ వచ్చినట్లయితే స్టూడెంట్స్ మీకు అర్థమైపోతుంటుంది ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. మీకు ఒక్కోసారి కన్ఫ్యూజన్ కూడా అవుతూ ఉంటుంది. నాకే కన్ఫ్యూజన్ అవుతుంది. మనకి 2017 క్వశ్చన్ పేపర్ చూసినా, తర్వాత 2018 క్వశ్చన్ పేపర్ చూసినా, ఇప్పుడు 2019 క్వశ్చన్ పేపర్ చూస్తున్నా. కానీ ఇక్కడ నాకు ఏ చేంజ్ అనిపించలేదు అనమాట. సేమ్ క్వశ్చన్సే రిపీట్ అవుతున్నాయి. 1 or 2 క్వశ్చన్స్ ఒకటి కొత్తగా అయితే అడుగుతున్నాడు అనమాట, అంతే ఫ్రెండ్స్. కాబట్టి మీరు స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి ఇది ఖచ్చితంగా అయితే నేర్చుకొని పెట్టుకోండి. ఖచ్చితంగా అవే వస్తాయి కాబట్టి ఈజీగా అయితే స్కోర్ చేసుకోవచ్చు ఈ సబ్జెక్ట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. బాయ్ బాయ్ నౌ.